ఉక్రెయిన్‌కి జస్ట్ కంటి తుడుపు చర్య కోసం, ఉక్రెయిన్‌ని బుజ్జగించడం కోసం. ఎందుకంటే రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌తో క్రిటికల్ మినరల్ డీల్ చేసుకున్నారనమాట. నేను అఫీషియల్‌గా పుతిన్‌ని చర్చలకు పిలిచాను. చర్చించాను యుద్ధం గురించి అని చెప్పడానికి చేశారనమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ ఒక మాట చెప్పారు. ఇప్పుడు యుద్ధం ఆపాల్సిన బాధ్యత యూరోప్‌ది, ఉక్రెయిన్‌ది. ఉక్రెయిన్ కూడా కొన్ని వదులుకోవాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే ఇండైరెక్ట్‌గా ఏంటి తెలుసా? రష్యా ఏదైతే ఉక్రెయిన్‌లో టెరిటరీస్ ఆక్యుపై చేసేసిందో జెలెన్స్కీ వాటిని వదిలేయాలి. అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వాటిని వదిలేయాలి. అదే విధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం అనేది అమెరికా యొక్క బాధ్యత మాత్రమే కాదు, యూరోప్‌లో వెస్టర్న్ యూరోప్‌లో చాలా దేశాలు రావాలని కూడా ఈయన కోరుకుంటున్నారనమాట. అంటే తను చేయి దులిపేసుకుంటున్నారు. అంటే కంటి తుడుపు చర్యగా నేను మాట్లాడాను పుతిన్‌తో. నేను గట్టిగానే అడిగాను. కానీ ఆయన ఒప్పుకోలేదు అని చెప్పి జస్ట్ కన్‌స్ట్రక్టివ్‌గా టాక్స్ అయ్యాయి కానీ మా మధ్య ఫలితం ఏమి రాలేదని చెప్పి పేరుకి చెప్తున్నారు. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఇప్పుడు అమెరికా ఇంక ఇన్వాల్వ్ అవ్వదు. అమెరికా ఇంకా ఉక్రెయిన్ యుద్ధానికి ఫండ్ చేసే పరిస్థితులు లేదు. అమెరికా ఎక్కువగా నాటోకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు. కాబట్టి రష్యాతో డీలింగ్ చేసేటప్పుడు మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ట్రంప్ పరోక్షంగా చెప్తున్నారనమాట. ట్రంప్ చాలా తెలివిగా ఈ పని చేశారు. ఈ సందర్భంగా రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఒక మాట చెప్పింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని అసలు అలాస్కాలో జరుగుతున్న టాక్స్‌కే పిలవలేదు. ఎందుకంటే ఆయన లెజిటిమేట్ కాదు కాబట్టి. మే 2024లోనే ఆయన యొక్క టెన్యూర్ అయిపోయింది ఉక్రెయిన్‌లో. ఆయన ఇప్పుడు లెజిటిమేట్ లీడర్ కాదు ఉక్రెయిన్‌కి. కాబట్టే అసలు ఆయన్ని ఇక్కడికి ఇన్వైట్ కూడా చేయలేదు. అప్పుడే మనకు అర్థమైపోతుంది జెలెన్స్కీ రైట్ పర్సన్ కాదు ఉక్రెయిన్ తరపున నెగోషియేట్ చేయడానికి అని చెప్పి రష్యన్ ఫారెన్ మినిస్ట్రీ సోర్సెస్ చెప్పాయన్నమాట.